we enjoyed a lot, sir. ఇంకా మేము వెళ్ళి రెస్ట్ తీసుకుంటాం సార్. రారా బొక్క. ఈ మూవీకి వ్లాగ్ చేసాం కానీ రివ్యూ చేయలేదు, ఎందుకంటే కొద్దిగా బిజీ వల్ల ఎడిటింగ్ చేయడానికి అవ్వలేదు. బిజీనా బొక్క, బద్దకమే చేయలేదు. మాట్లాడేది. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. లిటిల్ హార్ట్స్ నాకైతే నచ్చిందండి మూవీ. ఫస్ట్ హాఫ్ ఓకేగా ఉన్నా సెకండ్ హాఫ్ అయితే ఫుల్గా ఎంజాయ్ చేశాను నేను. మూవీ స్టోరీ గురించి మాట్లాడుకుంటే అందరికి తెలిసిందే, చదువురాని ఒక అబ్బాయి చదువురాని ఒక అమ్మాయి మధ్య జరిగే లవ్ స్టోరీని ఈ మూవీ. ఇంకా మూవీలో క్యారెక్టర్స్ గురించి మాట్లాడుకుంటే మౌలికి ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు కదా, అందులో జయకృష్ణ కామెడీ టైమింగ్ అయితే హైలైట్గా ఉంది. ప్రతి డైలాగ్ ఎంజాయ్ చేశాను నేను. ఇంకా నిఖిల్ని అయితే అంతగా యూజ్ చేసుకోలేదు అనిపించింది. మూవీలో స్క్రీన్ టైం కూడా చాలా తక్కువగా ఇచ్చారు. ఇంకా మౌలి వాళ్ళ తమ్ముడు క్యారెక్టర్ చేసిన పిల్లోడైతే చాలా బాగా చేశాడు. ఆడు ఉన్న ప్రతి సీన్లో కూడా నేను బాగా ఎంజాయ్ చేశా. హీరోయిన్ క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. యాక్టింగ్ అయితే కంపేర్ టు లాస్ట్ మూవీ ఈ మూవీలో యాక్టింగ్ అయితే నాకు ఇంకా బాగా నచ్చింది. నాకు న్యాచురల్గా అనిపించింది. ఇంకా రాజీవ్ కనకాల గారి క్యారెక్టర్ అయితే మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మామూలుగా కాదు, ఫుల్గా ఎంజాయ్ చేశాను నేనైతే. మూవీ స్టార్టింగ్ ఒక సీన్ ఉంటుంది, ఎంసెట్ ఎగ్జామ్ అయిపోయాక ప్రెస్ వాళ్ళు వచ్చి అడుగుతూ ఉంటారు ఎగ్జామ్ ఎలా రాశారని. అప్పుడు మౌలి రీ ఎగ్జామ్ కావాలి లేకపోతే కుదరదు అంటూ చెప్తూ ఉంటాడు. ఆ సీన్లో అయితే పడి నవ్వుకున్నారు రాజీవ్ కనకాల గారి ఎక్స్ప్రెషన్స్ చూసి. ఇంకా అలానే మన ఎస్ఎస్ కంచి గారి క్యారెక్టర్ కూడా సేమ్ అలాగే ఉంటుంది. ఆఫ్టర్ లాంగ్ టైం మర్యాద రామన్న తర్వాత ఇంత మంచి కామెడీ క్యారెక్టర్ ఇప్పటివరకు రాలేదు. ఆ తర్వాత ఇదే, నేనైతే ఫుల్గా ఎంజాయ్ చేశా. ఇంకా లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ మన మౌలి బాబాయ్. మౌలి గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. యాక్టింగ్ కానీ కామెడీ టైమింగ్ కానీ హైలైట్ అసలు మూవీ ఎండింగ్ వరకు. ఈ మూవీలో మౌలి వాళ్ళ అమ్మని దొండకాయ కర్రీని చేయమని అడుగుతూ ఉంటాడు. అలా అడుగుతున్న ప్రతిసారి నాకు ఈ వీడియోని గుర్తుకు వస్తూ ఉంటుంది. ప్లే చేస్తాను చూడండి. మా మెస్లో ఫ్రైడ్ రైస్ పెట్టారు తెలుసా? అవునా? మీ మెస్లో ఏం పెట్టారు? మాకు దొండకాయ పెట్టారు. నువ్వే గుర్తొస్తున్నావు. అవునా? ఏంటి? నాకు ఈ వీడియోని గుర్తుకు వస్తూ ఉంటుంది దొండకాయ అన్న ప్రతిసారి. ఇంకా మౌలి ఒక పాట పాడాడు సినిమాలో, అదైతే హైలైట్ మూవీకి. సెకండ్ హాఫ్లో వస్తుంది ఆ సాంగ్. ఆల్రెడీ మీరు ఇన్స్టా రీల్స్లో చూసుంటారు, ఫుల్ వైరల్ అవుతుంది కదా సాంగ్. ఇంకా ఇంకో సాంగ్ ఉంటుంది, అదైతే మరీ నవ్వలేక చచ్చే థియేటర్లో. అది కూడా సెకండ్ హాఫ్లోనే వస్తుంది. ఈ 2 సాంగ్స్ని అయితే ఫుల్గా ఎంజాయ్ చేస్తారు థియేటర్లో అందరూ. ఇంకా ఓవరాల్గా మూవీ నాకైతే ఎలా అనిపించిందంటే నచ్చిందండి నాకు. మెయిన్గా సెకండ్ హాఫ్ వల్ల చాలా డేస్ తర్వాత థియేటర్ నుంచి ఫుల్గా నవ్వుకుని బయటకు వచ్చా. ఇంకా ఇప్పటివరకు ఎవరైనా ఈ మూవీ చూడకపోయి ఉంటే నచ్చుతుంది మీ అందరికీ, డిసప్పాయింట్ మాత్రం అవ్వరు. ఇంకా అంతేనండి ఈ వీడియోకి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇంకా బాయ్.